అక్కడ నీతిమంతుడుగా ఈ లోకంలో జీవిస్తే కనుక ఆ నీతిమంతుడుగా జీవించినటువంటి వ్యక్తి తాను చేసినటువంటి ప్రార్థనను బట్టి మనం తప్పు చేస్తే నేను తప్పు చేశానని మనం ఒప్పుకునేటట్లుగా ఉండాలి. తప్పకుండా మనం ఏదేళ్ళు ఒప్పుకునేటట్లు ఉండాలి, మన తప్పును మనం ఒప్పుకునేటట్లుగా ఉండాలి. మనం ఆ తప్పును ఒప్పుకున్నటువంటి మనము స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటామంట. స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారిగా ఒకరినొకరి గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటామంట. ఒకవేళ మనమే మన పాపాలు ఒప్పుకోనకపోతే ఇతరుల గురించి మనమేం ప్రార్థన చేస్తాం? ఇతరుల క్షేమం గురించి మనమేం మాట్లాడగలుగుతాం? ఇతరుల యొక్క క్షేమం గురించి మనమేమి వాళ్ళ మేలు కోరి మనం నడుచుకోగలుగుతాం ఈ లోకంలో? అందుకే నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తిగా ఉంటుందంట.